బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మ్యాన్ ప్రైస్ లార్డ్. మ్యాన్ అందరూ కూడా వాక్యంను వినటానికి ఎంతమంది ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనం నమ్ముచున్న దేవుడు. ఆమేన్. మీరందరూ కూడా ప్రభువా మీరు మాతో మాట్లాడండి, నీ మాటలు వినాలని మేము ఆశ కలిగి ఉన్నాం అని మీరు తెలియచేస్తే, దేవునితో చెప్తే నిశ్చయముగా దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సరే, ఒక రక్షణ గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. రక్షణ అనేది చాలామంది అనేకమైన వివరణలు ఇస్తూ ఉంటారు. రక్షణ అంటే చాలామంది ఇచ్చే వివరణ ఏంటంటే దుష్టుల నుంచి తప్పించబడటం, దుష్టుల నుండి తప్పించబడటం. మ్యాన్, అది ఒక రకమైన రక్షణ. రెండవ రక్షణ ఏంటంటే పొందబోవు శిక్ష నుండి విడిపించబడటం. పొందబోవు శిక్ష నుండి విడిపించబడటం. ఒక మంచివాడు ఉన్నాడంటే అతన్ని బాధించడానికి కొంతమంది ఉంటారు, ఇప్పుడు సిద్ధంగా ఉంటారు. వారి నుంచి రక్షణ పొందటం అంటే వారి నుంచి కాపుదల, వారి నుంచి ప్రొటెక్షన్ పొందటం అనేది ఒక రకమైన వివరణ. అయితే రెండో రకమైన వివరణ ఏంటంటే మనుషులందరూ కూడా స్వభావ సిద్ధంగా పాపులు కాబట్టి వారు ఏదో క్షణంలో ఏదో ఒక జీవితంలో వారు పాపానికి బానిసలైపోయి ఏదో ఒక పాపం చేత వారు పీడించబడతా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నీతిమంతుడు ఒక్కడు లేడు అన్నట్టుగా దేవుని వాక్యం తెలియచేస్తున్నట్లుగా ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ప్రతి ఒక్కరు కూడా పాపులై ఉన్నారు. జన్మతః పాపులని చెప్పి మనం వాక్యం తెలియచేస్తూ ఉన్నది. అంటే పుట్టుకతోటే మన పారంపర్యాచారముగా మనము పాప స్వభావాన్ని మనం సంపాదించుకున్నాం. అలాంటి స్థితిలో మనందరం కూడా నశించిపోయేవారమై ఉన్నాం. ఎందుకంటే పాపమునకు వచ్చు జీతం మరణమని దేవుడు పలికాడు, దేవుడు తెలియచేశాడు. కాబట్టి ఈ పాపము అనే మన స్వభావం మన జీవితంలో ఉండటం బట్టి దానివల్ల వచ్చే ఆ యొక్క మరణం, తప్పించబడటం అనేది ఒక రకమైన రక్షణ. ఇప్పుడు మొదటి రకమైన రక్షణ తెలియచేసే మతాలు కొన్ని ఉన్నాయి. ఎవరో మిమ్మల్ని టచ్ చేయకుండా, ఎవరైనా మిమ్మల్ని ఆపద కలిగి చేయాలని కాపాడటానికి ఇచ్చే ప్రొటెక్షన్. ఇలాంటి ప్రొటెక్షన్ బైబిల్లో కూడా మనం చూడగలుగుతాం. ముఖ్యంగా ఇశ్రాయేల్ చరిత్ర మనం చూసినట్లయితే వారిని శత్రువులు అనేక మార్లు వారిని చంపాలని, వారి మీద దండెత్తి రావాలని అనేక మార్లు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వారికి రక్షణగా ఉన్నాడు. యెహోవాయే మా రక్షణ అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలు వారి దేవుణ్ణి మహింపరచగలిగారు. ఎందుకంటే వారి జీవితంలో వారు చూసింది ఏంటంటే వారు అనేక శ్రమల నుండి దేవుడు వారిని విడిపించాడు. అనేకమైన శత్రువుల పన్నాగం నుండి వారిని విడిపించాడు. మ్యాన్, అలాంటి రక్షణ ఒక రకమైన రక్షణ. అయితే ఈరోజు మనం ఒక డెమోక్రటిక్ సొసైటీలో ఉన్నాం. డెమోక్రటిక్ సొసైటీ అంటే ప్రజాస్వామ్యం పాలనలో ఉన్నాం. ఇక్కడ ఎవరో కూడా ఎవరిని బలవంతంగా కొట్టడం, చంపటం అనేవి అనుమతించబడవు. ఎవరైనా శత్రువులు పక్క దేశం వాడైనా మనల్ని వచ్చి చంపితే అది క్రిమినల్ అఫెన్స్, అది మర్డర్లోకి వస్తుంది. ఖచ్చితంగా అది శిక్షార్హమైన నేరం. ఇదివరకు రోజుల్లో అయితే ఒక ఫిలిస్తీయుడు వచ్చి ఇశ్రాయేలుని చంపితే ఇశ్రాయేలు అతని విషయంలో ఏమీ చేయలేకపోయేవారు. ఇశ్రాయేలీయుడు ఫిలిస్తీన్ ఏం చేయమని చేస్తే వారిని ఏమీ చేయలేకపోయేవారు. ఎందుకంటే అది శత్రువుని చంపటం అనేది అది ఒక హక్కుగా భావించే పరిస్థితి ఆనాటి కాలం అది. కానీ ఆనాటి కాలంలో ఇప్పుడు లేం, అలాంటి పరిస్థితుల్లో మనం లేం. ఇప్పుడున్న కాలంలో శత్రువుల నుంచి కాపాడబడటం అనేది చట్టాలు ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రొటెక్షన్ ఇచ్చేవి చాలా ఉన్నాయి. అవన్నీ సరిపోతాయని నేను చెప్పటం లేదు, కానీ అలాంటి రక్షణ కూడా దేవుడు మనకి ఈరోజు కూడా ఇస్తాడు. మనం ఊహించని రీతిలో, మనం ఎరగని రీతిలో శత్రువులు మనల్ని బాధించాలి, వేధించాలి, మనల మీద కుటిల పన్నాగాలు పన్నాలి అనే భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, మనకి రక్షణ ఇస్తాడు. అయితే దానికంటే ముఖ్యమైన రక్షణ ఒకటి ఉన్నది. ఆ రక్షణ ఏంటంటే మనము పొందబోవు శిక్ష నుండి పాపక్షమాపణ పొంది విమోచన పొందుకొని మనము నిత్య జీవాన్ని సంపాదించుకోవటం. అంటే రాబోవు భయంకరమైన కఠినమైన శిక్ష. ఆ రెండవ మరణము అనే ఒక మరణం ఉంది. ఆ మరణము ఏంటంటే అది అగ్నిగంధకాలతో నిండి ఉంటుంది. భయంకరమైన వేడ్పు, భయంకరమైన కన్నీరు, యుగయుగములు అగ్నిగంధకములో మండుచూ ఉండే భయంకరమైన శిక్ష. అలాంటి శిక్ష నుండి
మనం తప్పించబడటానికి దేవుడు మనకు రక్షణగా యేసుక్రీస్తునిచ్చాడు. ఆమేన్. పాత నిబంధన గ్రంథంలో చూస్తే నేను ఇవ్వబో రక్షణను మీరు చూడండి. ఇంకేం చెప్పాడంటే మీరు నెమ్మదిగా ఉండండి. ఇంకా ఏం చెప్పాడంటే మీరు మౌనముగా ఉండండి, నేను ఇవ్వబో రక్షణని మీరు చూడండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు వాగ్దానం చేశాడు. అలాగే మన పాత నిబంధన చివరి గ్రంథంలో మనం చూస్తే లాస్ట్ 2 వచనాలు చూస్తే నేను వచ్చి పిల్లల మనస్సును తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల మనస్సును పిల్లల వైపు త్రిప్పటానికి నేను వస్తాను అనే వాగ్దానం ఆనాడు దేవుడు చేశాడు. ఆమేన్. ఈరోజు దేవుడికి మానవుడికి మధ్యన ఉన్న భయంకరమైన అగాధాన్ని తగ్గించాలి. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. కాబట్టి దేవునితో మనం ఐక్యపరచబడి ఉంటే దేవుడు మనకి ఆత్మనిచ్చాడు. కాబట్టి ఈ ఆత్మ ఈ శారీరక మరణం పొందిన తర్వాత ఈ భూలోక జీవితాన్ని ముగించుకున్న తర్వాత దానికి ఇయ్యబడిన పరలోకపు తండ్రి వద్దకు అది వెళ్ళాలి. అక్కడ ఏంటది ఏమంటామంటే నిత్య స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి అంటే దేవునితో మరలా మనం సంధి చేసుకోవాలి. ఇలా చేయటానికి దేవుడు ఒక రక్షణగా మనకి ఎవరిని ఇచ్చాడంటే యేసును ఇచ్చాడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు. యెషూవా అంటే అర్థం ఏంటంటే రక్షణ. యెషూవా అంటే రక్షణ. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రక్షణ ఏదో బాహ్య సంబంధమైన రక్షణ మాత్రమే కాదు, ఏదో లోక సంబంధమైన రక్షణే కాదు, శత్రువుల నుండి మనం పొందే రక్షణ మాత్రమే కాదు. కానీ ఈ రక్షణ ఎలాంటి రక్షణ అంటే శాశ్వత కాల రక్షణ, నిత్య జీవాన్ని ఇచ్చే రక్షణ. ఆమేన్. అంటే నిరంతరము జీవము ఇచ్చే జీవాన్ని పొందుకోవటానికి మార్గము సరళం చేసే రక్షణ. ఆమేన్. అందుకే మనం ఆదాము అవ్వ గురించి చరిత్ర మనం చూసినట్లయితే మొదటగా దేవుడు వారి కొరకు ఏదైనా తోటలో మధ్యలో జీవవృక్షమును వేశాడు. ఆ జీవవృక్షం వేసినప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు వారు తినినంత కాలము వారు జీవించువారై ఉన్నారు. వారికి మరణం అనేది లేని పరిస్థితి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈ జీవవృక్ష ఫలాలు వీరు తినాలి, వీరు శాశ్వత కాలం జీవించాలి, నిత్య జీవం కలిగి ఉండాలని దేవుడు వారి కొరకు ప్రణాళిక కలిగి ఉన్నారు. అయితే దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించడం ద్వారా వారు దేవుని ఆ యొక్క ఉచితమైన ఆ యొక్క అనుగ్రహమైన ఆ జీవవృక్షాన్ని వారు కోల్పోయారు. ఆ జీవవృక్షం కోల్పోవడం వల్ల వారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. భౌతికమైన మరణం వచ్చింది, శాశ్వత కాల మరణం వచ్చింది. ఆమేన్. నిత్య జీవం అనేది వారిలో లేదు. అందుకే మనం చూస్తాం 3వ అధ్యాయంలో చివరి వచనాలు ఏమని ఉంటుందంటే దేవుడు మరలా నరుడు తన చేతులు చాపి జీవవృక్ష ఫలములు తినకుండా ఉండునట్లు 2 ఖడ్గములతో ఉన్న దేవదూతలకు నిలబెట్టి ఏదైనా తోట నుండి అతన్ని బయటికి పంపివేశాను అని చెప్పి అక్కడ కనబడుతుంది. ఆమేన్. అదే రీతిగా ప్రకటన గ్రంథం చూస్తే జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను తిననుత్తును. ఆమేన్. ఏదైనా తోటలో వారు పాపం చేసినప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు తినకుండా వెళ్ళగొట్టేసిన దేవుడు ప్రకటన గ్రంథం వచ్చేసరికి మొదటి గ్రంథం బైబిల్లో మొదటి గ్రంథంలోనేమో జీవవృక్ష ఫలం తినకుండా బయటికి పంపించేశాడు. ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి అంటే చివరి గ్రంథమైన బైబిల్కి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు జీవవృక్ష ఫలములను తిననిస్తాను. ఆమేన్. హల్లెలూయా. జీవవృక్ష ఫలాలు అనేవి భౌతికమైన ఫలాలు ఏదైనా తోటలో, కానీ ఆత్మ ఫలాలు దేవుడు మనకి ఎలా ఇస్తున్నాడంటే ఆ జీవవృక్ష ఫలము పరదైసులో మనం తింటున్నప్పుడు లేదా వాటిని భుజించేటప్పుడు అది భౌతికమైన జీవవృక్ష ఫలంగా ఉండకపోవచ్చు, కానీ అది మనకి ఏంటంటే శాశ్వత జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే ఆత్మ భౌతికమైన శరీర సంబంధమైన ఆహారంను భుజించలేదు. ఆమేన్. ఆఖరికి అబ్రహామును దర్శించడానికి దేవుడు దిగి వచ్చినప్పుడు ఒక శరీరధారిగానే రావాల్సి వచ్చింది. శరీరధారిగా వచ్చినప్పుడు భౌతిక సంబంధమైన ఆహారము వారికి పెట్టబడినప్పుడు వారు భుజించగలిగారు. కానీ దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు వారు భౌతిక సంబంధమైన ఆహారాన్ని భుజించలేరు కదా. ఈ భౌతిక సంబంధమైన ఏదైనా తోటలో ఉన్న జీవవృక్ష ఫలములు సాదృశ్య రూపకంగా నిత్యత్వములో ఆత్మ సంబంధమైన జీవవృక్ష ఫలాలు దేవుడు మన కొరకు పరదేశంలో దాచి ఉంచాడు. ఆమేన్. ఇది మనకి ఎలాగో దొరుకుతుంది
అంటే జీవవృక్ష ఫలాలే అనుకుంటున్నాం, కానీ జీవవృక్ష ఫలాలంటే అది ఏదో ఒక పండు అనుకోవద్దు, అది జీవజలం అని కూడా పిలవచ్చు. ఆమేన్. బైబిల్లో కొన్ని చోట్ల దాని గురించి ఏమని చెప్పబడిందంటే జీవజలము. అందుకే ఈ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 10వ వచనంలో యేసుక్రీస్తు అంటారు, నీకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వారెవడో అది నీవు ఎరిగి ఉంటే ఆయననే నీవు జలమునిమ్మని అడుగుతావు. ఆ జీవజలం ఏం చేస్తుందంటే నీకు జీవాన్ని ఇస్తుంది. ఆమేన్. అది నీ కడుపులో ఉబికెడి నీటి బొగ్గగా ఉంటుంది అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆమేన్. జీవవృక్ష ఫలములన్నా జీవజలం అన్నా ఇవి రెండు కూడా యేసుక్రీస్తులోనే దాగి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము అని చెప్పి మనము ఏ రీతిగా అయితే వాక్యంలో మనం నేర్చుకుంటున్నామో ఆయన ద్వారానే జీవవృక్షములు ఫలములు తినటానికి అవకాశం దొరుకుతుంది, జీవజలము త్రాగటానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఆమేన్. అప్పుడు సమరయ స్త్రీ అంటది, ఏమని అంటదంటే, అయ్యా అలాంటి నీరు నీ వద్ద ఉంటే నాకు ఇవ్వు అని అంటది. ఆమేన్. నాకు కావాలి ఆ నీరు. ఆమె పొందుకున్న తర్వాత ఆ జీవజలం యొక్క విలువ తెలుసుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ సమరయ పట్టణం అంతా కూడా తిరిగి అందరూ కూడా జీవజలము పొందుకోవటానికి వాటిని పొందుకుని ఆ జీవజలమును త్రాగటానికి ఆమె అందరితో సాక్ష్యంను పంచుకున్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ రక్షణ అనేది ఏదైతే ఉన్నదో, ఈ రక్షణ అనేది దేవుడు మనకి ఉచితముగా బహుమానంగా ఇస్తున్నాడు. ఉచిత బహుమానమై మనకు అందించబడతా ఉన్నది. ఆమేన్. ఇది ఉచిత బహుమానం. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. మనకి చాలా ఫ్రీ గిఫ్ట్స్ సాధారణంగా అంత వాల్యుబుల్ రావు. ఫ్రీ గిఫ్ట్స్ వాల్యుబుల్స్ ఎవరైనా ఇస్తారా? అంటే ఫ్రీ గిఫ్ట్ అంటే అర్థం ఏంటి? ఏమీ ఆశించకుండా, ఎటువంటి విలువ చెల్లించబడకుండానే ఉచితముగా అనుగ్రహించబడటం. ఈ ఉచిత బహుమానం అనేది మనకు అంటే సాధారణంగా ఫ్రీగా దొరికేది ఏదైనా కానీ పెద్ద వాల్యుబుల్ కాదు అనుకుంటాం. అందుకే చాలామంది నీటిని చాలా వృధా చేసేస్తారు. నీరు చాలా విలువైంది, కానీ నీరు ఉచితంగా దొరుకుతుంది కాబట్టి, నీరు ఉచితంగా దొరికింది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఆ నీరు అనేది విలువైంది కాదేమో అనుకుంటారు. అలాగే చాలామంది గాలి కూడా విలువైంది కాదనుకుంటారు చాలామంది. ఎందుకంటే గాలి కూడా ఉచితంగా దొరుకుతుంది కదా అనుకుంటారు. గాలి ఉచితంగా దొరికినా గాలి చాలా విలువైంది. ఒకవేళ ఈ ఎన్వైరన్మెంట్లో, ఈ యొక్క వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే, ఎందుకంటే ఈ చెట్లు నరికివేయటం, అలాగే అక్రమ కట్టడాలు, అడవులన్నీ నరికివేయటం, అడవులన్నీ తగ్గిపోవటం, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏమవుతుంది, పర్యావరణంలో ఈ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే అప్పుడు గాలి విలువ ఏంటో మనుషులకి తెలుస్తుంది. విలువగా ఉచితంగా దొరుకుతున్నంత కాలము దాని విలువ ఎవరికి తెలియదు. అందుకే దేవుడు అంటారు, మీరు వాక్యము దొరుకున్నప్పుడు దాన్ని నేర్చుకోండి, ఒకానొక కాలము రాబోతున్నది, అప్పుడు మీరు వాక్యము ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి మీరు ఎక్కడ తిరిగినను, ఎక్కడ అన్వేషించినా మీకు అది దొరకదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఉచితంగా అనుగ్రహించబడేది విలువైంది కాదేమో అనే ఒక చాలామంది ఆలోచన, అది స్వభావ సిద్ధంగా చాలామంది అనుకునే విషయం. అది ఉచితంగా రక్షణ దొరుకుతుంది కాబట్టి అది కూడా విలువైంది కాదేమో అనుకుంటారు. చాలామంది కష్టపడి వారి జీవితాలు వెచ్చించి వారు ప్రయాసపడి వారి స్వార్థను ప్రకటిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు గురించిన వార్తను ప్రకటిస్తారు. ఇది ఉచితంగా ఇవ్వబడతా ఉన్నది, ఉచితంగా ఇవ్వబడుతున్నది, అయితే అది విలువైంది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఎందుకంటే నిత్య జీవము అనేది రక్షణలో దాగి ఉన్నది. ఆమేన్. కాబట్టి నిత్య జీవం అనేది మనకి కావాలి అంటే ఆ ఉచితమైన బహుమానము, అది ఉచితమైనది విలువైన లేనిదిగా మనం ఎంచకుండా అది అత్యంత విలువైనదిగా మనం ఎంచుకోవాలి. ఆమేన్. ఒకానొక ధనవంతుడి గురించి యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. ఏంటంటే అతడు విస్తారంగా పంట పండినప్పుడు అతడికి ఆస్తిని సమకూర్చుకున్న తర్వాత అతడు అనుకుంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అనుకుంటాడు. అయితే దేవుడు అంటాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి కాలమందు నీ ప్రాణము నేను అడిగితే నీవు సంపాదించినంత ఎవరి వశమైపోతుందో
ఆమేన్. అందుకే యేసుక్రీస్తు వారు ఇంకొకసారి ఏం చెప్పారంటే, భూలోకంలో మీరు ధనమును సమకూర్చుకోవద్దు. ఇక్కడ ధనం మీరు సమకూర్చుకుంటే అది పాడైపోవచ్చు, అది చిమ్మెట్టు కొట్టవచ్చు, దొంగలు దాన్ని దొంగిలించవచ్చు. కానీ పరలోక రాజ్యంలో మీరు ధనం సమకూర్చుకున్నట్లయితే అక్కడ చిమ్మెట్టైనను, పాడైపోవటమైనను, లేకపోతే నాశనం అయిపోవటమైనను, దొంగలు దొంగిలించటమైనను ఉండదు. అది శాశ్వత కాలము మీ కొరకు స్వాస్థ్యముగా ఉంటుంది. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రక్షణ చాలా విలువైంది, అయితే అది ఉచితముగా అనుగ్రహించబడేది. ఆమేన్. ఎందుకంటే రక్షణ అనేది మన నీతి క్రియల ద్వారా, మన యొక్క శక్తి సామర్థ్యాల వలన, మన భక్తి ఆచారాలు పాటించడం ద్వారా, లేదా మనము మన క్రియల ద్వారా మనము దాన్ని పొందలేము. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక మన 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే మధ్యలో ఇలా రాయబడింది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఆమేన్. ఎందుకు ఇది ఉచితంగా అనుగ్రహించబడింది? ఒకవేళ దేవుడు దీనికి ఒక విలువ పెడితే ధనవంతులందరూ కూడా తమ డబ్బునిచ్చి దాన్ని కొనుక్కునేవారు. ఈరోజు మన ఇండియాలో చాలా గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. అంబానీ, టాటా, బిర్లా, ఇలా చాలామంది గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. వారు ఆస్తి ఎంతైనా సంపాదించుకోవచ్చు, వారి బిజినెస్ వ్యాపారాలు ఎంత గొప్పగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ వారికి ఉన్న ఆస్తిలో ₹1 పెట్టి వారు రక్షణను కొనలేరు. ఆమేన్. రక్షణ అనేది ఎంత డబ్బు చెల్లించినా కానీ అది దొరకదు. అది డబ్బుతో ద్రవ్యం ఇచ్చి కొనుక్కోగలిగింది కాదు. అందుకే పేతురు అంటాడు సీమోన్ అంటాడు, అయ్యా ఈ డబ్బును తీసుకుని మీకున్న ఆ పరిశుద్ధాత్మ వరమును మాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు పేతురు అంటాడు, సీమోను, నీవు ద్రవ్యమునిచ్చి నీవు పరిశుద్ధాత్మ వరాన్ని కొనుక్కుందామనుకుంటున్నావా? ఇది నీకు అలాగ దొరికేది కాదు. దేవుని మనస్సు నువ్వు తెలుసుకోలేకపోయావు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం నువ్వు తెలుసుకోపోయావు. ఈ భౌతిక సంబంధమైన, ఈ వ్యర్థమైన, ఈ భూ సంబంధమైన ద్రవ్యము నీకు ఈ భూ సంబంధమైన ఆహారం కొనుక్కోవటానికో, ఈ భూ సంబంధమైన ఆస్తిపాస్తులు కొనుక్కోవటానికో, వేరే రకమైన విలాసవంతమైన జీవితాన్ని గడపటానికో ఉపయోగపడవచ్చేమో, కానీ అది 70 సంవత్సరాల లేదా 80 సంవత్సరాల, మహా అయితే 100 సంవత్సరాల ఈ భూలోకంలో జీవించినంత కాలం మట్టుకే. ఆమేన్. ఆ తర్వాత నీకు ₹1 కూడా నువ్వు చేతితో పట్టుకుని తీసుకుని వెళ్ళలేవు. ఇంకా చెప్పాలి, సొలొమోన్ అంటాడు, ఒక వ్యక్తి తన జీవితం అంతా కష్టపడి ఆస్తి సంపాదించి అది విడిచిపెట్టి వెళ్ళటం అనేది వ్యర్థమని చెప్తాడు. ఎందుకు వ్యర్థమని చెప్తాడంటే, అతడు దాన్ని అనుభవించలేదు, ఇంకా తర్వాత వచ్చేవాడు దాన్ని సరిగా దాన్ని ఉపయోగించగలుగుతాడా, లేదా వాడు మంచివాడా చెడ్డవాడై ఉంటాడా, వ్యర్థుడై ఉంటాడా, బుద్ధిహీనుడై ఉంటాడా మనకి తెలియదు అనే మాట అతడు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనవసరమైన ఈ భూ సంబంధమైన వ్యర్థమైన ఈ ధనమును సంపాదించుకోవటానికే మనం ఇంత ఆలోచిస్తామే. చాలామంది ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో డబ్బులు లేవని ఎంతో బాధపడుతున్నారు. నిజమే, ఈ ధనము ఈరోజు మనకు లేకపోతే, ఒకవేళ ఒక రోజు ఆహారం తినలేకపోవచ్చు, లేదా ఒక వారం రోజులు మనం ఆహారం తినకపోవచ్చు, లేకపోతే అత్యంత భయంకరమైన పరిస్థితి వస్తే మనం ఆకలితోటే మనం చనిపోవచ్చు. కానీ మన ఆత్మను అది ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఆమేన్. ఒకవేళ నువ్వు ఆకలితో చనిపోయినా కానీ, ఒకవేళ ఆస్తిపాస్తులు లేకుండా కఠినమైన బీదరికాన్ని అనుభవించి ఆ లాజరు వంటి ఆ భయంకరమైన శారీరకమైన రోగము, అదేవిధంగా భౌతిక సంబంధమైన పేదరికము, అలాంటి భయంకరమైన పరిస్థితి మన జీవితంలో ఉండొచ్చు. అయితే శాశ్వత కాలంలో నువ్వు శాశ్వతమైన శ్రేష్టమైన ఉన్నతమైన స్వాస్థ్యము దేవుడు నీకు ఉచితంగా ఇవ్వాలని నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ లోకంలో మనుషుల్ని ఆయా స్థానంలో పెట్టాడు. కొంతమంది ధనవంతులుగా చేస్తున్నాడు, కొంతమంది పేదవారిగా బ్రతుకుతున్నారు, కొంతమంది మధ్యతరగతి వారిగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ విషయాలు ఏవి కూడా మన ప్రభావితం చేయకూడదు. ఎవరో కూడా, ఏ కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నీకెందుకు పుట్టాను, నేను గొప్ప ధనవంతుడి ఇంట్లో పుట్టుంటే బాగుండేది అని అనటానికి వీలుంటుందా?
కాదు కదా. అదే రీతిగా సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఏ స్థానంలో పెట్టాడో ఈ భూలోకంలో దాని గురించి దేవుణ్ణి నిందించడానికి తగింది కాదు. దేవుణ్ణి ప్రశ్నించొద్దు అనవసరంగా. నేను ఇండియాలో కాకుండా అమెరికాలో పుట్టుంటే బాగున్ను, లేదా అమెరికా వాడు నేను ఇండియాలో పుట్టుంటే బాగున్ను, లేకపోతే నేను ఈ ఇంట్లో కాకుండా ఆ పక్కింట్లో పుట్టుంటే బాగున్ను, లేకపోతే ఇలా పేదరికమైన ఇంట్లో పుట్టకుండా ధనవంతుడి ఇంట్లో పుట్టుంటే బాగున్ను. ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు మీకు అక్కర్లేదు. ఎందుకంటే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి అత్యంత విలువైన శ్రేష్టమైన స్వాస్థ్యము నీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకుండా ఉచితంగా దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని కృపనే చూడండి. కృప ఏంటంటే ఆ కృప దేవుని ప్రేమను బట్టి వెల్లడి చేయబడుతుంది. కృప దేవుని యొక్క మన ఎడల ఉన్న అత్యంత ఇష్టంలో దేవుడు చేసిన క్రియ. ఆమేన్. కాబట్టి దేవుడు ఏమి చేయలేదు అనే విషయాలు పక్కన పెడితే ఏమి చేస్తున్నాడు అనేది చాలు దేవుడిని మనం మహింపరచడానికి, ఘనపరచడానికి. ఆమేన్. దేవుడు నాకు కార్యం లేదు అని బాధపడటం కంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనేది చాలు మన జీవితాంతము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటానికి. ఆమేన్. కాబట్టి చాలామంది దేవుడి మీద చాలా కంప్లైంట్స్ ఉంటాయి. దేవుడి మీద అనేకమైన వ్యర్థమైన ఆలోచనలు ఉంటాయి. దేవుడేదో మోసం చేశాడని, దేవుడేదో వారికి అన్యాయం చేసేసాడని, దేవుడేదో వారికి పొరుగు వారితో పోల్చుకుంటా నాకు అది లేదు వారికి అది ఇచ్చాడు, నాకు ఇది లేదు వారికి అది ఉంది. ఈ రీతిగా అనవసరమైన వ్యర్థమైన ఆలోచనలతో, ఈ భౌతిక సంబంధమైన ఆలోచనలతో నిత్యమైన స్వాస్థ్యాన్ని మనం తాకట్టు పెట్టుకోకూడదు. ఆమేన్. చాలామంది ఏం చేస్తారంటే ఈ లోకంలో ధనం సంపాదించడానికి సమయం వెచ్చిస్తారు, కానీ దేవుడిచ్చే ఆ నిత్యమైన స్వాస్థ్యమైన రక్షణ అనే ఉచితమైన బహుమానాన్ని పొందుకోవటానికి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రియల వల్ల కానీ కాదు ఇది. అలాగే ఇది మీరు అతిశయపడటానికి మీరు మీ బలముతో శక్తితో మీరు సంపాదించుకున్నది కాదు, ఇది విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు పొందుకునేది అని అంటున్నారు. ఇంకా కృప గురించి మనం చూస్తే దానికి గ్రీక్ భాషలో దానికి ఉన్న అర్థం ఏంటంటే అర్హత లేని వాడికి అనుగ్రహించబడిన మంచితనం. అంటే ఒక అర్హత లేని వాడిని తీసుకొచ్చి వాడి మీద మన కృపతో ఏం చేస్తామంటే ఒక మంచి పని అతని కొరకు మనం చేస్తాం, మంచి ఈవులను అతనికి ఇవ్వటం, అది కృప. అర్హత లేనివాడికి ఎందుకు ఇవ్వటం? చాలామంది అంటారు అర్హత లేని వాడికి ఏది చేయొద్దని అంటారు చాలామంది. అలాంటి దేవుడు మన దేవుడు కాదు. అర్హులైన వారికే దేవుడు చేయాలనుకుంటే మేబీ ఈ రోజులు అబ్రహాంకే దొరుకుతుందేమో, మోషేకే దొరుకుతుందేమో. వాళ్ళు కూడా నిజంగా అర్హత ఉందా లేదో మనకు తెలియదు. దేవుడే దాని విషయంలో సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. అర్హులు అనే చెప్పబడేవారు దేవుని దృష్టిలో అర్హత సంపాదించుకునేవాడు ఎవరు లేరు అని మనం తెలుసుకోగలుగుతాం. కీర్తనలో కూడా మాట్లాడతాడు, యెహోవా పర్వతం మీద నిలవదగిన వాడు ఎవడు? ఆమేన్. పరిశుద్ధమైన చేతులు కలిగి నిర్దోషమైన ప్రవక్తను కలిగిన వాడే అనే మాట కనబడుతుంది. ఆమేన్. ఈ పవిత్రమైన చేతులు ఎక్కడ దొరుకుతాయి? యెషయా భక్తుడు దర్శనంలో చూసినప్పుడు, దేవుని యొక్క దర్శనం చూసినప్పుడు, పరలోక రాజ్యం దర్శనం చూసినప్పుడు వెంటనే అతనికి అర్థమైన విషయం ఏంటంటే ప్రభువా నేను అపవిత్రుడును, నా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? దేవుని వెలుగులో మనం చూసుకుంటే మనము అపవిత్రులుగా కనబడతాం. మన దృష్టిలో మనం చాలా గొప్పవారం కనబడవచ్చు, కానీ ఒకసారి మన చీకటిలో ఏది చూసినా అది బాగుందా బాగాలేదా మనకు తెలియదు. ఏ వస్తువుని చూసినా చీకటిలో ఎలా ఉంటుంది? అది మంచిగా ఉందా లేదా మనకు తెలుస్తుందా? తెలీదు. ఒక వస్తువు ఎలా ఉంది అనేది సరిగా తెలియాలంటే దాని మీదకి ఏం రావాలి? వెలుగు రావాలి. దాని మీదకి వెలుగు వస్తే అది ఎలా ఉందో, సరిగా ఉందా లేదా అనేది మనకు స్పష్టంగా తెలియబడుతుంది. అదే రీతిగా మనం చీకట్లో ఉండి మన గురించి మనం ఆలోచన చేస్తే అంతా బాగున్నట్టే ఉంటుంది, మన జీవితం బాగున్నట్టే ఉంటుంది, మన గొప్ప పవిత్రులము పరిశుద్ధులము అన్నట్టుగా కనబడుతుంది. కానీ ఒక్కసారి దేవుని వెలుగు వచ్చి మన మీద పడిందంటే ఇమీడియట్గా మనం అర్థమవుతుంది, ప్రభువా మేము అపవిత్రులం. ఈ అపవిత్రులైన మనల్ని ఇప్పుడు మనం ఏదో ప్రభువా నేను ఇది చేసేసి నిన్ను తృప్తిపరిచేస్తాను, అది చేసి నేను తృప్తిపరిచేస్తానంటే కుదరదు. ఎందుకంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది ఏంటంటే, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం, మీ క్రియలు, మీ నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గొడ్డల్లాగా ఉన్నాయని. ఆమేన్.
మీ నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? దేవుని దృష్టికి మురికి గొడ్డలాగా ఉన్నాయి. అంటే నువ్వు ఎంతో కష్టపడి ఎంతో పవిత్రంగా జీవించాలని చేసే ప్రతి ప్రయత్నం వలన నీ జీవితం మనుషులను తృప్తిపరచవచ్చు, నీ కుటుంబ సభ్యులను తృప్తిపరచు, నిన్ను కూడా తృప్తిపరచు. కానీ దేవుడు చూసినప్పుడు దేవుని యొక్క అనంతమైన మంచితనము, శ్రేష్టమైన నీతి, ఉన్నతమైన నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉన్న ఆయన స్టాండర్డ్స్లో చూస్తే మన స్థాయి అధమ స్థాయి ఏంటంటే అర్థం ఏంటంటే ఇది మురికి గొడ్డలా కనబడతాయి. మనం అనుకుంటే చాలా తెల్లని బట్టేమో అనుకుంటాం. చాలాసార్లు చూస్తే చాలా పేదవారు ఒక్కొక్కసారి, నేను వాళ్ళని అనటం ఏమీ కాదు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళ బట్టలు చూస్తే అనిపిస్తుంది, అయ్యో వీళ్ళ బట్టలకు మంచి బట్టలు ఉంటే బాగుండు, వీళ్ళకి మంచి వస్తువులు ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ వాళ్ళే అనుకుంటారు, మేబీ వాళ్ళు ఉన్న పేదరికంలో వారికి ఉన్నవే చాలా విలువైనగా వారు అనుకుంటారు. ఆమేన్. అదే రీతిగా మనం పడి ఉన్న అధమ స్థాయిలో మన జీవితము మనకి చాలా గొప్పగా కనబడవచ్చు. మన జీవితం చాలా పరిశుద్ధమైనదిగా, నీతిగా కనబడవచ్చు. కానీ ఆ యొక్క ధనికుడైన, పవిత్రుడైన, పరిశుద్ధుడైన దేవుని ఆ దృష్టి కోణంలో మనం చూస్తే, ఆ యొక్క దృష్టి కోణంలో మనం చూసినప్పుడు, ఆయన వెలుగులో చూసినప్పుడు, ఆయన దృక్పథంలో మనం చూసినప్పుడు మనం ఎలా కనబడతామంటే అపవిత్రులుగా కనబడతాం. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంటే మన క్రియల ద్వారా దేవుని తృప్తిపరచడం మానేసి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం స్టార్ట్ చేయాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మనం ప్రారంభం చేస్తే ఆ విశ్వాసమే మనకేం చేస్తుందంటే రక్షణగా ఉంటుంది. ఆమేన్. అబ్రహాము క్రియలు అతడికి రక్షణగా ఎంచబడలేదు, కానీ అతడి విశ్వాసమే నీతిగా ఎంచబడెను అని చెప్పి మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. అలాగే ఆదికాండం గ్రంథంలో కూడా కనబడుతుంది. ఆమేన్. అంటే అర్థం ఏంటి? అబ్రహాము విధేయుడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము దేవుడు ఏం మాట చెప్తే ఆ మాట జవదాటని వాడు. అయితే అతడి క్రియలు కానీ అతడి ఒబీడియన్స్ కానీ ఏది కూడా అతను రక్షించలేకపోయింది, కానీ అతడు రక్షించింది ఒకటే, అతని విశ్వాసము. His faith has counted him as righteousness. అతనికి ఏది నీతిగా ఎంచబడిందంటే అతని విశ్వాసమే. ఆమేన్. అలాగే పాత నిబంధన భక్తులందరూ చూడండి, ఎవరో కూడా తమ భక్తి బట్టి, తమ విశ్వాసంను బట్టి, తమ నీతి క్రియలను బట్టి గర్వించిన వారుగా, అతిశయించిన వారుగా లేరు. కాబట్టి ఈరోజు మనం దేన్ని బట్టి అతిశయపడటానికి వీలు లేదు. అతిశయించువాడు యెహోవాను బట్టి అతిశయించబడవలెను అని చెప్పి కీర్తనలో కనబడుతుంది. ఒకడు గుర్రములను బట్టి, ఒకడు రథములను బట్టి అతిశయించును, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుచున్నాము అన్నట్లుగా మన దేవుని కృపను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి మనము ఆయన ఎడల కృతజ్ఞత కలిగి, ఆయన ఎడల విశ్వాసముతో ఆయనకు విధేయులైనప్పుడు మనకు రక్షణ అనేది ఉచితంగా దొరుకుతుంది. అందుకే వాక్యంలో రాయబడింది ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడును తీర్పు పొందక నిత్య జీవములో ప్రవేశించును. అంటే తీర్పును దాటి నిత్య జీవంలో ప్రవేశించును అనే మాట కనబడుతుంది. ఆమేన్. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడడు. చాలామంది అంటారు, ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతుడిగా తీర్చబడకపోతే ధర్మశాస్త్రం ఎందుకేంటి అంటారు. చాలామంది అంటారు, అంటే ధర్మశాస్త్రం వ్యర్థమా అంటారు. ఎందుకు ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చబడలేకపోయింది అనేది మనం ఆలోచన చేస్తే, ఈ లోక సంబంధమైన ధర్మశాస్త్రాన్ని చూడండి. ప్రతి దేశానికి ఒక ధర్మశాస్త్రం ఉంటుంది, ప్రతి దేశానికి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ప్రతి దేశానికి ఒక చట్టం అనేది ఉంటుంది. కాబట్టి ఆ దేశ ప్రజలందరూ కూడా ఆ చట్టానికి లోబడి జీవించాలి. ఇప్పుడు ఈ జైలుకి వెళ్ళండి, అనేక మంది ఖైదీలు ఉంటారు, కొన్ని వందల మంది ఖైదీలు ఉంటారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అయ్యా నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు? జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు చేసిన వాళ్ళే కదా, వారికి తప్పులు రుజువు చేయబడి వారికి పనిష్మెంట్ ఇవ్వబడితేనే వారు జైల్లో ఉంటారు. కాబట్టి ఎవరైనా జైల్లోకి వెళ్ళి అంటే వాళ్ళు చెప్తారు, ఏదో ఒక తప్పు చేసినట్టు చెప్తారు. నేను మర్డర్ చేశానండి, లేకపోతే దొంగతనం చేశాను, లేకపోతే అది చేశాను, ఇది చేశాను అని చెప్తారు. ఓహో, అంటే నువ్వు ఒక తప్పు చేసావు,
మిగతావంటే నేను మంచి తండ్రినండి, మా భార్యకు మంచి భర్తనండి, లేకపోతే నేను ఒక మంచి ఉద్యోగినండి, మంచి పని నేర్పడతాను కలిగిన అంటే అన్ని విషయాల్లో బాగా ఉన్నా కానీ ఒక్క తప్పు చేస్తే వెంటనే అతను ఏం చేస్తున్నారు? ఖైదు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఒక్క దాంట్లో తప్పిపోతే, ఒక్క విషయంలో తప్పిపోయినప్పుడు అతడు పాపిగా దోషిగా తీర్చబడినప్పుడు ధర్మశాస్త్రంలో కొన్ని వందల ఆజ్ఞలు ఉన్నాయి. కొన్ని వందల ఆజ్ఞలు ఉన్నప్పుడు అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉండి, అన్నిటిలో బాగా ఉండి, అన్నీ సంపూర్ణంగా నెరవేర్చి ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినప్పుడు ఏమవుతాం? అయ్యో ఇన్ని విషయాల్లో బాగా ఉన్నాడు కదా, ఒక్క దాంట్లో తప్పాడు కాబట్టి చూసి చున్నట్లు వదిలేద్దామా? ఇతడు పాపం చేయలేదనొచ్చా? అయ్యో ఇతడు మంచి వర్కర్ కదా, ఇతడు మంచి భర్త కదా, మంచి తండ్రి కదా, లేకపోతే ఇతడు కుటుంబాన్ని బాగా ఏళ్తా ఉన్నాడు కదా, సమాజంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు కదా, ఒకే ఒక మర్డర్ చేశాడులే మనం వదిలేద్దామంటామా? కుదరదు కదా. ఈ లోక సంబంధమైన ధర్మశాస్త్రమే, ఈ లోక సంబంధమైన లా చట్టాన్ని మళ్ళీ ఒక్క విషయంలో తప్పిపోయినప్పుడు దోషిగా తీర్చినప్పుడు పరలోక సంబంధమైన ధర్మశాస్త్రం 40 దివారాత్రములు దేవుని సముఖములో కూర్చుండి మోషే దర్శనము ద్వారా అతడు రాసిన ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ విలువైందే కదా, ప్రతి ఆజ్ఞ ఏది కూడా మీరకూడదే కదా, ప్రతి ఆజ్ఞ ఖచ్చితంగా పాటించవలసిందే కదా. ఇప్పుడు ఆజ్ఞలన్నిటినీ పాటించాలి, ఒక్క దాంట్లో కూడా తప్పిపోకూడదు. అన్నీ పాటిస్తేనే నిర్దోషి, అన్నీ పాటిస్తేనే నీతిమంతుడు. ఇప్పుడు అన్నీ పాటించి నీతిమంతుడిగా తీర్చబడిన వాడేవాడు, అన్నీ పాటించగలిగిన శక్తి సామర్థ్యములు కలిగిన వాడేవాడు, అన్నీ పాటించి తన్ను తాను దేవుని ఎదుట నిర్దోషిగా నీతిమంతుడిగా నిలవదగిన వాడు ఎవడు? దావీదు భయపడతా ఉన్నాడు, ప్రభువా నీ ఎదుట నిర్దోషి అని పిలువబడిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవబడిన వాడు ఎవడు? ప్రభువా ఏ ఒక్క మనుష్యుడు కూడా అది సాధ్యం కాదు. దేవుని హృదయానుసారుడైన మనుష్యుడని దేవుని చేత నా హృదయానుసారుడైన మనుష్యుడని పిలువబడిన దావీదే అనేక మార్లు తప్పిపోయాడు. అబ్రహాం కూడా తప్పిపోయాడు. ప్రియ సహోదరులారా, వాళ్ళందరిని చూసి పాపం చేయడం నేర్చుకోమని నేను చెప్పటం లేదు, కానీ వారిని చూసి నేర్చుకోవాల్సింది ఒక్కటే, మన నీతి క్రియలు మనల్ని రక్షించలేవు. మన నీతి క్రియలు మనం రక్షించలేవు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనం రక్షించలేవు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎంత భయంకరంగా ఉంటాయో. ధర్మశాస్త్రాన్ని మనం ఈరోజు ఫాలో అయితే మనం ఎంత దేవునికి ఇవ్వాలో తెలుసా? 3 టైప్స్ అంటారు. 3 దశంభాగాలు. 3 దశంభాగాలు ఏంటంటే పంటలో దశంభాగం, 3 సంవత్సరాలకు ఒకటి స్పెషల్ దశంభాగం, ఇంకొకటి దేవాలయపు దశంభాగం. ఇన్ని దశంభాగాలు ఇవ్వాలి అంటే సుమారు 30 నుంచి 40% మన సంపాదన దేవునికి ధర్మశాస్త్ర సంబంధంగా మనం సమర్పించాలి, ధర్మశాస్త్రం మూలంగా సమర్పించాలి. అంటే ఒక మనీ ఇవ్వటం విషయంలోనే, దేవుడికి మన స్వాస్థ్య భాగాన్ని ఇవ్వటం విషయంలోనే ధర్మశాస్త్ర క్రియలు నెరవేర్చడం అనేది ఎంత క్లిష్టమైనదిగా ఉంటే, ఇంకా వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగువారికి విరోధంగా అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఈ ఆకాశం అందే కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ ఏ విగ్రహమును కానీ ఏ ప్రతిమను కానీ మీరు మొక్కకూడదు, సాగిలపడకూడదు. మనకు తెలుసో తెలియకో ఎన్నో విగ్రహాలు మన జీవితంలో ఉండిపోయాయి. ఎన్నో రకమైన విగ్రహాలు. అంటే మన విగ్రహాలు అంటే దేవాలయంలో ఉండే విగ్రహాలు ఒకటే కాదు, మన జీవితంలో కూడా చాలా విగ్రహాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మన భర్తే మనకు విగ్రహం అయిపోతాడు, ఒక్కొక్కసారి మన భార్య ఒక విగ్రహం అయిపోతుంది, ఒక్కొక్కసారి మన డబ్బే మన ఇల్లే ఒక విగ్రహం అయిపోతుంది. దాన్ని ఎంతో ఏమంటాం, దానికి ఎంతో విలువను ఆపాదించేసి అక్కర్లేని దానికి ఏమంటాం మనం, ఆరాధనా భావంతో నిండిపోతుంది మనకి. అవన్నీ కూడా విగ్రహారాధనలోకి వస్తాయి కదా. ఈ రీతిగా చూసుకుంటే ధర్మశాస్త్రం మూలంగా ఎవడో నీతిమంతులను తీర్చబడలేడు. ఆమేన్. కాబట్టి క్రియల మూలంగా కాకుండా మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే నూతన స్వభావాన్ని ఇవ్వటం ద్వారా, ఈ నూతన స్వభావం అనేది పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఇవ్వబడుతుంది. పునర్జన్మ సంబంధమైన స్నానం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనంలో కనబడుతుంది. ఇది అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే అర్థం ఏంటి? స్నానం అంటే బాప్తిసం. బాప్తిసం అనేది గ్రీకు పదం.
దానికి అర్థం ఏంటంటే స్నానం అని అర్థం. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం. ఈ బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరుగుతుంది? క్రొత్త జీవితం మనకు వస్తుంది. మనలో ఏమొస్తుంది? క్రొత్త నవీన స్వభావం అనేది రాబడుతుంది. అప్పటి వరకు కూడా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. అప్పటి వరకు మన జీవితంలో చేసిన ప్రతి పాపము తుడిచిపెట్టబడుతుంది. అందుకే ఎవడైనాను క్రీస్తునందు ఉన్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని చెప్పినట్లుగా అక్కడ మనకు తెలియపరచబడుతున్న మాట ఏంటంటే, మనము యేసు క్రీస్తునందు విశ్వాసముంచి పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మమును పొందుకున్నప్పుడు క్రియల మూలముగా కాక పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మనలో తేబడు నవీన స్వభావం ఏదైతే ఉందో అంటే అర్థం ఏంటంటే వీ హ్యావ్ టు కంప్లీట్లీ ఒబే టు దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని, మనల్ని, మన హృదయాన్ని, మన ఆత్మను, మన మనస్సును నవీనపరచటానికి అంటే క్రొత్తదిగా మార్చడానికి మనము అవకాశం ఇవ్వాలి. అందుకే ఫిలిప్పీ సంఘానికి అపోస్తులు వెళ్ళినప్పుడు వారు బాప్తిసం పొందుకున్నారంట, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం వాళ్ళు పొందుకోలేదంట. ఫిలిప్ అడుగుతాడు, అయ్యా మీరు బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేదంటే, అయ్యా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని అంటున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి తెలియకపోతే నష్టం ఏంటి? అసలు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకపోతే నష్టం ఏంటి? అంటే భౌతిక సంబంధమైన స్నానం రోజు మనం చేస్తున్నాం కదా. పరిశుద్ధాత్మ సంబంధమైన ఈ పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మం మనము భౌతికంగానే ఆచరించి పరిశుద్ధాత్మ మూలముగా మనము ఆ యొక్క బాప్తిస్మం మనం పొందుకోకపోతే మనం రోజు చేసే స్నానానికి బాప్తిస్మానికి ఎటువంటి డిఫరెన్స్ లేదు, ఎటువంటి భేదము ఉండదు. అందుకే అపోస్తులు వారి మీద చేతులుంచి ప్రార్థించగా వారి మీదకి పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చింది. మ్యాన్ ఎప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందో ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే మనస్సు నవీనపరచబడటం అనేది జరిగింది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అది 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము పొందునట్లు మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి. అంటే అర్థం ఏంటి? మీరు ఏం చేయాలంటే ఈ నూతన పరచబడటం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, రెన్యూవల్ ఇన్ ది స్పిరిట్. మన ఆత్మలో మనం ఏంటంటే నూతన పరచబడాలి. ఆమేన్. ఇది మనం చేసే పని కాదు, పరిశుద్ధాత్ముడు చేయాలి. పరిశుద్ధాత్ముడు మనలో చేయాలంటే ఏం చేయాలి? మనం అలౌ చేయాలి. అలౌ చేస్తే అంటే అనుమతించాలి. అనుమతిస్తే ఏం చేస్తాడు? ఆయన మన హృదయంలోకి వస్తాడు. మా హృదయం నుండి ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. నివాసం చేసి ఏం చేస్తాడు? మన హృదయాన్ని నవీనపరుస్తాడు. ప్రతి దినము కూడా రెన్యూవల్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ప్రతి దినాన్ని దేవుడు జరిగించే క్రియ. ఇది ఏం చేస్తూ ఉంటాడంటే మన హృదయంలో ప్రతి చెత్తను తీసి పడేస్తాడు, క్రొత్తదగు నీటితో నింపుతాడు. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ ఈవులను తీసుకుని వస్తాడు బయటికి, చెడ్డ వాటిని తీసుకొస్తాడు బయటికి. ఒక మంచి వ్యక్తి తన మంచి ధననిధిలో నుండి మంచి వాటిని బయటికి తీసుకుని వస్తాడు. ఆమేన్. ఇప్పుడు మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నట్లుగా మన మనస్సు, మన ఆత్మ, మన హృదయము ఏదైతే నింపబడి ఉన్నదో దాన్ని బట్టి మన క్రియలు ఉంటాయి. ఆమేన్. చెట్టు విత్తనం ఏదైతే ఫలం అది వస్తుంది. ఆమేన్. మన విత్తనం ఒకప్పుడు చెడ్డ విత్తనం, మన విత్తనం ఒకప్పుడు పాప సంబంధమైనది. అది లోకనాథుడు అయిన చీకటి అంధకార సంబంధులకు క్రియలకు ఆధారభూతుడు అయిన సాతాను సర్ప సంతానం అని పిలువబడిన వారు. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం పొందడానికి వచ్చిన వారిని లేదా అక్కడ ఉన్న ప్రజలను చూసి ఏమంటాడంటే సర్ప సంతానమా అని పిలుస్తాడు. సో మీరు సర్ప సంతానం ఉన్నవారు మీరు ఏమవ్వాలి? ఇప్పుడు దేవుని పిల్లలుగా మార్చబడాలి. ఆమేన్.
మీ దేవుని పిల్లలుగా మార్చబడాలి. అంటే అప్పుడు ఏం జరగాలి? దేవుని సర్పసంతానముగా ఉన్నవారు సర్పసంతాన సంబంధమైన క్రియలు నెరవేరుస్తారు. దేవుని సంబంధులు దేవుని క్రియలు నెరవేర్చగలుగుతారు. ఆమేన్. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, ఏంటంటే దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. ఇప్పటికి కూడా మీరు పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మ స్నానము పొందుకోకపోతే ఇప్పటికైనా పొందుకోవాలి. ఆమేన్. ఎందుకంటే బాప్తిస్మము తప్పనిసరిగా పొందుకోవాలి. 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఖచ్చితంగా పొందుకోవాలి. ఈ రెండు ఉంటే కూడా సరిపోదు. విశ్వాసం అనేది ఏం చేయాలి? ఒక్కసారి ఉంటే సరిపోదు. ఏదో జీవితంలో ఒకనొక గడియలో దేవుని యందు విశ్వాసం ఉంచి తర్వాత వదిలిపెట్టేస్తే ఆ రక్షణ నిలిచి ఉంటుందంటానికి ఆధారం లేదు. ఎందుకంటే రక్షణను కడముట్టించాలి. అందుకే పౌలు అంటాడు, పందెపు రంగములో ఓపికతో పరుగులెత్తాలి. ఇంకా ఎలా అని చెప్తాడు? బహుమానం పొందునంతగా ఓపికగా పరుగులెత్తాలి అని ఉంది. అంటే అర్థం ఏంటి? మనము విశ్వాసిగా మనం ఏంటంటే జీవితాంతం కొనసాగాలి. అందుకే అబ్రహాము గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, అతడు విశ్వాసముతో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకై నిరీక్షిస్తూ వందనము చేసి ఏం చేశాడంటే తన జీవితాన్ని ముగించాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటి? హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ది సిటీ. ఆమేన్. ఆ పునాదులు గల పట్టణం, ఫౌండేషన్, ది సిటీ ఆఫ్ ఫౌండేషన్. ఆమేన్. ఆ సిటీ కొరకు, ఆ పట్టణం కొరకు జీవితాంతం మీద చూశాడు. ఇంకా చనిపోతూ కూడా దాని మీదే ధ్యాస, దాని మీదే కోరిక, దాని మీదే విశ్వాసం. నేను పరలోక రాజ్యం వెళ్తాను. ఇప్పుడు నేను కన్ను మూస్తున్నాను కానీ నేను పరలోక రాజ్యంలో కన్ను తెరుస్తాను. ఇప్పుడైతే నేను భౌతికంగా మరణిస్తున్నాను కానీ దేవుడు నన్ను రక్షిస్తాడు. దేవుడు నా శరీరాన్ని ఏం చేయడు? నా ఆత్మను సమాధిలో విడిచిపెట్టకుండా సమాధి నుండి నన్ను విమోచిస్తాడు అని చెప్పి విశ్వాసంతో కళ్ళు మూసినప్పుడు ఏం చేస్తాం మనం? ఆ విశ్వాసమును బట్టే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించును అన్నట్లుగా మళ్ళీ ఏం చేస్తాడంటే నిత్య జీవాన్ని మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నిత్య జీవం పొందటం అంటే రక్షణ పొందటం అంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా. అక్కడ దాగిపోతే సరిపోదు. విశ్వాసం అనేది జీవితాంతం కడవరకు కొనసాగాలి. 2వ విషయం, పునర్జన్మ సంబంధమైన బాప్తిసం పొందాలి. అక్కడతో ఉంటే సరిపోదు. ఈ బాప్తిసం ఒక్కటే సరిపోయిందా వారికి? ఫిలిప్పీ సంఘానికి లేదు. వారు ఏం చేశారు? పరిశుద్ధాత్మ సంబంధమైన బాప్తిసం కూడా పొందుకున్నారు. అప్పుడు వారు ప్రతి దినము దేవుని అనుగ్రహము మీద ఆధారపడాలి. దేవుని అనుగ్రహము అనేది ప్రతి దినం వారి జీవితంలో ఉండాలి. అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ క్రియలు అనేది కనబడాలి. ఆత్మ సంబంధమైన వరముల కొరకు అపేక్షించాలి. ఆత్మ ఫలములు ఫలించాలి. ఇది జీవితాంతం కొనసాగాలి. ఆమేన్. అందుకే ఏంటంటే BC AD అనే చరిత్రకి ఎలాగైతే ఉందో, అంటే యేసుక్రీస్తు పుట్టకముందు BC అన్నారు, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకం అన్నారు. అలాగే మన జీవితాలకు యేసుక్రీస్తు రాకముందున్న జీవిత స్వభావం ఒక రకంగా ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నిజమైన మార్పు జరిగితే, యేసుక్రీస్తు వచ్చాడని భ్రమపడటం వేరు, నిజంగా రావటం వేరు. కొంతమంది నేను దేవుని పెట్టినండి, నా దేవుడు ఉన్నాడండి, నేను బాప్తిసం పొందానండి అంటాడు. వాడు ఎక్కడికి వెళ్తాడు? మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, భయంకరమైన వ్యసనాలకు బానిస అవుతాడు. ఇంకా చెడ్డ మాటలు, అబద్ధమైన మాటలు, అపవిత్రమైన మాటలు, బూతులు, ఇలాంటి లోక సంబంధమైన క్రియల్లోనే జీవిస్తూ ఉంటాడు. వాడు అనుకుంటాడు నేను దేవుని బిడ్డనే, నేను దేవుని రక్షణ పొందాను, దేవుడిచ్చిన రక్షణ పొందాను అనుకుంటూ ఉంటాడు. అని మనం అనుకోవటం ఒకటి, నిజంగా జరగటం వేరు. అలాగే రక్షణ పొందటం అనేది, నిజంగా జరగటం అనేది మంచిది. అది పొందామని భ్రమపడటం చాలా భయంకరం. ఒకవేళ రక్షణ పొందిన వాడు అనుకుంటూ ఉంటాడు, నేను ఇంకా రక్షణ పొందలేదు, నేను చనిపోతే నేను నరకానికి వెళ్తానేమో, నేను చనిపోతే స్వర్గం నాకు దొరకదు అనే ఆలోచనలు ఉంటాడు. కాబట్టి వాడు ఏ క్షణమైనా కానీ రక్షణ పొందడానికి మరలా అవకాశం ఉంటుంది. కానీ రక్షణ పొందకుండా పొందాను అనే భ్రమలో జీవించేవాడు, వాడికి ఏది అక్కర్లేదు అన్నట్టుగానే బ్రతుకుతాడు. వాడు అలాగే నాశనం అయిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలామంది క్రైస్తవుల్లో నామకార్థ క్రైస్తవులు ఉంటారు. వాళ్ళందరూ అనుకుంటారు రక్షణ పొందేసాం అనుకుంటారు. అంటే మేబీ ఎక్కడి వరకు వస్తారంటే వాళ్ళు పునర్జన్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన బాప్తిస్మము అక్కడ వరకు వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోనికి వెళ్ళలేదు. అక్కడ దాకా వచ్చి తర్వాత పరిశుద్ధాత్మ వరాన్ని పోగొట్టుకున్న వారు ఉండొచ్చు.
అంటే వారి జీవితంలో మరలా కుక్క తన వాంతికి మరలిపోనట్లు అన్నట్లుగా పాత జీవితానికి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఏంటంటే నవీన స్వభావం అనేది దినదినము ఎవ్రీ డే ఇట్ హ్యాస్ టు బి రెన్యూడ్. ప్రతి దినం అది నూతన పరచబడుతూ ఉండాలి. అలా నూతన పరచబడుతూ నవీనపరచబడుతూ ప్రతి దినము యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు శ్రేష్టమైన దేవుని వాక్యం విన్నారు. మీరు ఎక్కడ నిలిచి ఉన్నారు? దేవుని వాక్యములో ఎంతవరకు ఎదిగారు? రక్షణ అనేది మీ జీవితంలో నిజంగా పొందుకున్నారా లేదా ఒకసారి పరిశీలన చేసుకోండి. లేదా రక్షణ పొందుకున్నాము అనే భ్రమలో జీవిస్తున్నారా? దేవుడు మీతో మాట్లాడేది ఒకటే, ఈరోజు మీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకోండి. ఈరోజు మరలా మీ రక్షణ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరురా, ఈ వాక్యం విన్న మీరందరూ కూడా ఈ సమయంలో దేవునితో మాట్లాడటానికి సమయం. ఒకవేళ నీ బలము నీ శక్తి సామర్థ్యం వల్ల నేను రక్షణ పొందుకుంటాననే భ్రమలో జీవిస్తున్నావేమో. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నెరవేర్చడంలో బిజీగా ఉండి కృపచేత ఉచితంగా అనుగ్రహించిన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అంటే చాలామంది ఈరోజు అనుకుంటున్నారు, నాకు దేవుడు అక్కర్లేదు, నేను చాలా మంచివాడిని, నేను చాలా నీతి క్రియలు చేస్తున్నాను, నాకు ఈ నీతి క్రియలు నా మంచితనం చాలు నేను రక్షణ పొందటానికి అని నువ్వు భ్రమపడుతున్నావేమో. అది సరిపోదు. ఎందుకంటే నీ నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా కనబడుతున్నాయి. నువ్వు ఇంకా చీకట్లో నిలిచి ఉన్నావు కాబట్టి నీలో ఉన్న ఇంకా అపవిత్రత నీకు కనబడటం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో రావడానికి అనుమతించినట్లయితే నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని నీకు చూపిస్తాడు. ఆ పాపము ప్రతిదీ ఒప్పుకుని విడిచిపెట్టండి. నీ జీవితాన్ని తిరిగి దేవునికి సమర్పించండి. యేసుక్రీస్తు మన కొరకు విలువైన బహుమానంగా రక్షణగా మనకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ ఉచితంగా దొరికే రక్షణను విలువలేనిదిగా ఎంచుకుందని పోగొట్టుకోవద్దు. అది విలువైనది కాబట్టి, విలువైంది నువ్వు ఉచితంగా దొరుకుతుంది కాబట్టి ఎటువంటి భేదం లేదు. దేవుడికి ధనవంతులకి ఇది అనుగ్రహించబడాలని దేవుడు అనుకుంటే దీనికి విలువ పెట్టుండేవాడు. అలా కాకుండా ఇది ఉచితంగా ఇవ్వటం ద్వారా దేవుడు ఈరోజు నీకు తెలియజేసేది ఒకటే, నీకున్న పరిస్థితిని నువ్వు సాకుగా చూపించి దేవునికి దూరంగా వెళ్తే నీకు నీ నిర్ణయానికి నువ్వే జవాబుదారీగా నిలిచి ఉంటావు తీర్పు దినాన్ని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది ఒకటే, ఉచితంగా అనుగ్రహించబడు ఈ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తే రాబో ఉగ్రత నుండి నువ్వు ఎలాగో తప్పించుకుంటావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు దేవునికి నీ జీవితం సమర్పించు. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన జీవవృక్ష ఫలములు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు జయించువాడుగా ఉంటే నీవు జీవవృక్ష ఫలములు తింటావు. జీవ జలమును నీ కడుపులో నుండి ఉబ్బికిడివిదిగా ఉంటుంది. విశ్వాసం అనేది నువ్వు కడముట్టించాలి. ఏదో ఒకప్పుడు మంచి విశ్వాసంగా ఉండి ఇప్పుడు దేవునికి దూరం అయిపోయావేమో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు దేవునికి నువ్వు మరలా నీ జీవితాన్ని తిరిగి అప్పగించు. అప్పుడు మరలా నీ జీవితంలో నూతన క్రియలు జరగటం నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. అలాగే ఒకవేళ యేసుక్రీస్తునందు విశ్వాసం ఈరోజు నీకు కలిగితే, యేసుక్రీస్తు నీ జీవితంలో ఆహ్వానించడానికి ఇష్టపడితే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము నీవు పొందాలి. నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే బాప్తిస్మం ఇవ్వటానికి ఎప్పుడూ దైవజనులు సిద్ధంగా ఉంటారు. ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడానికి నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ నిర్ణయానికి నువ్వే బాధ్యత వహించాలి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈరోజు వివేచనతో ఒక నిర్ణయం తీసుకో. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడికి నీ జీవితాన్ని సమర్పించు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ప్రారంభించు. ప్రభువు, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా జీవితాన్ని నువ్వు సరిచేయి. సిలువలో నా కొరకు నీ ప్రాణాన్ని అప్పగించావు. నా పాపములకు చెల్లించబడవలసిన వెలను చెల్లించావు. నాకు రక్షణను ఇస్తావున్నావు. నన్ను నీతిమంతునిగా నువ్వు మారుస్తున్నావు. దేవునితో నన్ను ఐక్యపరుస్తా ఉన్నావు.
మధ్యవర్తిగా దిగి వచ్చి దేవుణ్ణి మానవుణ్ణి ఐక్యపరిచిన ఏ మెస్సయ్య నీవని నేను విశ్వసిస్తా ఉన్నాను. నీ నామంలో రక్షణ ఉన్నది. యేసు మార్గము సత్యము జీవమై ఉన్నాడని నేను నమ్ముతా ఉన్నాను. యేసు నీవు మార్గము సత్యము జీవమై ఉన్నావని నేను నమ్ముతా ఉన్నానని నువ్వు తెలియచే దేవుని యొక్క అనుగ్రహం నీ మీదకు దిగి వస్తా ఉన్నది. ఈరోజు దేవునికి నీ జీవితం సమర్పించు. ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తా ఉన్నాను, నా జీవితం నీది ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో దేవుడు నీకు నిత్య జీవమును రక్షణను ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడతో నువ్వు ముగించుకోకూడదు. నువ్వు దైవజన దగ్గరికి రావాలి. పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నా జీవితాన్ని యేసుకు సమర్పించాను, నాకు బాప్తిసం కావాలి, నన్ను నూతన సృష్టిగా మార్చబడాలి అని చెప్పండి. ఆ తర్వాత మీరు పునర్జన్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఈ బాప్తిసం దేవుడు మీరు పొందుకోవటానికి మీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. అది పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరము మీకు వచ్చిన తర్వాత ఆయన మీ మనస్సులో ఆత్మలో నూతన క్రియను ప్రారంభిస్తాడు. యేసుక్రీస్తు స్వరూపంలోనికి మారుస్తాడు, రూపాంతరం కలుగజేస్తాడు. నీ జీవితంలో నీవు అసాధ్యం అనుకున్నవి నీ జీవితంలో సాధ్యమయ్యేలాగా చేస్తాడు. ఒకప్పుడు నీవు ఎటువంటి చెడ్డ వ్యసనాలకు బానిసైపోయావో అవి నీ జీవితంలో చెడ్డగా లేదా వాటి ఎడల నువ్వు చెడ్డ దృక్పథం లేదా వాటి ఎడల అసహ్య భావాన్ని దేవుడే నీకు పుట్టిస్తాడు. నీకు అసాధ్యం అనుకున్న పరిశుద్ధమైన జీవితం దేవుడు నీకు సాధ్యం చేస్తాడు. ఎందుకంటే విత్తనము సరి చేయబడితే అది మంచి చెట్టును మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మంచి ఫలాలు బయటికి రాగలుగుతాయి. ఇప్పుడు నీ హృదయం సరి చేయబడుతుంది. పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని సరి చేస్తాడు, నీ ఆత్మలో కార్యం చేస్తాడు. అప్పుడు నీ జీవితం మారుతుంది, నూతన సృష్టిగా మార్చబడతావు. అప్పుడు స్వభావ సిద్ధంగా మంచి క్రియలు, నీతి క్రియలు, ఆత్మ ఫలాలు నీ జీవితంలో కనబడతాయి. నీ బలముతో శక్తితో దేవుని యందు విశ్వాసము లేకుండా నువ్వు చేసే నీతి క్రియలు, వ్యర్థమైన కార్యములు దేవుని తృప్తిపరచలేవు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు. యేసు నేను పిలుస్తున్నాడు, చేయి చాపి నేను పిలుస్తున్నాడు, ప్రేమతో నేను పిలుస్తా ఉన్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపునొందెదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపునొందెదరు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.
సిల్లువేలలో బలమును నీకిచ్చును సిల్లువేలలో బలమును నీకిచ్చును ఆయానే నీ వెలుగు రక్షణ అయినందున అలసింపక నీవు త్వరపడి రమ్ము ఆయానే నీ వెలుగు రక్షణ అయినందు అలసింపక నీవు త్వరపడి రమ్ము రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో కాల కరము చాపి రమ్మాను చున్నాడు వాంఛతో కాల కరము చాపి రమ్మాను చున్నాడు కన్నీరంతా తుడచును కష్టపవలె కాపాడు కన్నీరంతా తుడచును కనుపాపవలె కాపాడు కారు మేఘము వాలె కష్టములు వచ్చిన కనికరించి నిన్ను కాపాడును కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మాను చున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మాను చున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మాను చున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ఇదిగో నీ హృదయం అనే తలుపునొద్ద నిల్చుండి తట్టుచు ఉన్నాడు. ఇదిగో నీ ఇష్టపడి ప్రభువా నా జీవితంలోకి రండి అని నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ జీవితంలోకి వస్తాడు, నీతో సహవాసం చేస్తాడు. నీకు అత్యంత విలువైన ఉచితమైన ఆయన కృపతో ప్రేమతో నీకు ఇచ్చే బహుమానమైన రక్షణ నీకు ఇస్తాడు. నీకు రక్షణ ఇవ్వటానికి ఆయన శ్రమ పడ్డాడు. నీకు రక్షణ ఇవ్వటానికి ఆయన భయంకరమైన శిలువ యాగం నీ కొరకు చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకు నీ జీవితాన్ని సమర్పిస్తావా? ఆయన నీ జీవితాలను ఆహ్వానిస్తావా? ఆయన నీ జీవితంలోకి వస్తే జీవితం మారిపోతుంది, నూతన సృష్టిగా మార్చబడతావు. అంతవరకు చెడ్డ చెట్టుగా ఉండే చెడ్డ ఫలములను ఫలించిన నీవు మంచి చెట్టుగా మార్చబడి మంచి ఫలములను ఫలించగలుగుతావు. హల్లెలూయా. బాప్తిస్వంని తీసుకోవడానికి నిర్ణయం తీసుకో. ఎవరైతే బాప్తిస్వం తీసుకోవడానికి నిర్ణయం తీశారో మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మీరు దైవజనులు మీరు కాంటాక్ట్ చేసి మీరు బాప్తిస్వం కొరకు మీరు అడిగినట్లయితే మీ కొరకు బాప్తిస్వం ఇవ్వడానికి ఏర్పాటు చేస్తారు. మీరు బాప్తిస్వం ఎప్పుడైతే పొందుతారో ఆ పునర్జన్మ సంబంధమైన బాప్తిస్వం మీరు ఎప్పుడైతే స్నానం మీరు తీసుకుంటారో అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు పిల్లలుగా మీరు మార్చబడతారు. ఆ దేవుని పిల్లలుగా మీరు మార్చబడతారు. సర్ప సంతానం ఉన్న మీరు దేవుని పిల్లలుగా మార్చబడతారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకు దిగి వస్తాడు. ఆయన మీ హృదయమును సరి చేస్తాడు, మనస్సును మార్చివేస్తాడు. అప్పుడు మీరు నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఎటువంటి మడత మచ్చ డాగులని నిర్దోషమైన చేతులు కలిగి పవిత్రమైన పెదవులు కలిగి ఆయన సన్నిధిలో పవిత్రులుగా మీరు నిలబడగలుగుతారు. మీరు యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు.
పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా మీరు అడగండి. ఎవరైనా బాప్తిసం పొంది ఇంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిసం మీరు పొందలేకపోతే దేవుడు మీతో మాట్లాడేది ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడా మా జీవితంలోనికి రండి అయ్యా, మా జీవితాన్ని మీరు సరిచేయండి, మా మనసును మీరు సరిచేయండి, నా మనసులో ఉన్న ప్రతి విధమైన చెడ్డ తలంపులు తీసివేయండి, నూతన సృష్టిగా నన్ను మార్చండి ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపంలో నన్ను మార్చండి మీరు అడిగితే నిశ్చయంగా ఆయన మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. యేసు నీ వాక్యము చేత ప్రతి ఒక్కరిను దర్శిస్తున్నావు తండ్రి. అవును నా ప్రభ, మా నీతి క్రియలు తండ్రి నాయన నీ దృష్టికి మురికి పేటలు వంటి పెట్టాం ప్రభ. అవును తండ్రి, ఈ లోకంలో ఏదో మంచి చేస్తున్నామంటూ నా ప్రభ సరైన విశ్వాసంలో లేకుండా నా ప్రభ ఎంతమంది నీ బిడ్డలు ఉంటున్నారో వారితో నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రములు నా ప్రభ. అనేక మంది నా ప్రభ నీ సన్నిధికి వస్తూ నిన్ను ఎరిగి కూడా తండ్రి ఆత్మచేత రక్షింపబడలేని వారు, పరిశుద్ధాత్మ చేత రక్షింపబడలేని వారు అనేక మంది ఉంటున్నారు నా ప్రభ. ఈ మధ్యకాల సమయంలో నా ప్రభువ తండ్రి నువ్వు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నా ప్రభ. అవును తండ్రి, నిజమైన విశ్వాసముతో నా ప్రభువ నీ సన్నిధికి మేము తండ్రి నా ప్రభ రావటానికి సహాయం చేయండి నా ప్రభ. మేమున్న స్థలములో తండ్రి నా ప్రభ యేసు విశ్వాసంతో తండ్రి సంపూర్ణమైన భక్తితో, సంపూర్ణమైన భయభక్తితో నా ప్రభ యేసయ్య మేము దేనిని ఆధారము చేసుకొనక నా ప్రభువ నీ మీద మాత్రమే మేము ఆధారపడుచుండగా ప్రభువ యేసు వినిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని కోరుచున్నాం నా ప్రభ. అవును తండ్రి, ఎంతమంది అయితే ఇంకను బాప్తిసం పొందుకొనక తండ్రి లోకంలో తిరుగులాడుచున్నారో నా ప్రభ, నీ రాకడ అతి సమీపంలో ఉంది నా ప్రభ. అవును తండ్రి, నువ్వు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు నా ప్రభ ఎంతమంది నా ప్రభ తండ్రి సిద్ధపడి ఉన్నారో తండ్రి నా ప్రభ ఒకరినొకరు పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. బుద్ధిగల కన్యకల్లో తండ్రి నా ప్రభ మనం సిద్ధపడడానికి సహాయం చేయండి నా ప్రభ. 10 మందిలో తండ్రి 5 మంది నీ సన్నిధికి తండ్రి నిన్ను ఎదుర్కొనగలిగారు నా ప్రభ. ఇదిగో తండ్రి సమయంలో ఎవరైతే వాక్యాన్ని పరిచర్యను తండ్రి నాయన యేసయ్య ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది అయితే ఏకీభవించి ఉన్నారో వారందరూ కూడా నిన్ను ఎదుర్కొనే వారముగా తండ్రి నా ప్రభ వారి ఆత్మలను సిద్ధం చేయమని కోరుచున్నాం నా ప్రభ. రక్షణను దయచేయండి నా ప్రభ. శారీరకం తండ్రి బాప్తిస్మము తండ్రి పొందుకోవటానికి ఆత్మచేత పరిశుద్ధాత్మ చేతని దర్శింపబడ్డానికి సహాయం చేయండి నా ప్రభ. నీ